వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మనం చూస్తున్నాం ఏదైతే ఇవాళ రెండు కీలకమైనటువంటి పరిణామాలు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా రాజధాని అమరావతి సంబంధించి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం, నిర్లక్ష్యం, ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపైన మనం చూసాం. వాస్తవ పత్రాలు, వాస్తవ పరిస్థితి ఏంటో కూడా వివరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ మోదీతో కూడా ఇదే అంశంపై చర్చించబోతున్నారు. దీంతో పాటుగా పోలవరం సంబంధించి ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్నటువంటి అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలి, ఏ రకంగా దీనికి కేంద్ర సాయంతో పాటుగా ఎలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి అన్ని అంశాలపైన చర్చించబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మిగిలినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన సమగ్రంగా చర్చించి రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి మధ్య ఉండాల్సినటువంటి సత్సంబంధాలతో పాటుగా సపోర్ట్, ఈ అన్ని అంశాలపైన కూడా భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి. ప్రధాని మోదీతో తర్వాత అమిత్ షాతో కీలకమైనటువంటి భేటీలు జరగబోతున్నాయి. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసంగా ఆయన ఢిల్లీకి వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇవాళ కావాల్సినటువంటి వాటిపైన ఆయన అడగబోతున్నటువంటి పరిస్థితి, చర్చించబోతున్నటువంటి పరిస్థితి. అయితే మరొక పక్క మనం చూస్తే ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ మరొక యాత్ర, మరొక భేటీ కూడా నిర్వహించబోతున్నారు. సో ఆయన ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళి ఈవీఎంలు కావచ్చు లేదా సిఐల్ని, మహిళలను చాలా మందిని కూడా బెదిరించి దాడులు చేసి అత్యాయత్నం కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిన్నెళ్లతో జగన్ను భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రావాలి అనంటే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన స్పీకర్కు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు లేదా సమస్యలు, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ మాత్రం హోదా అనేది గుర్తొచ్చింది. ప్రతిపక్ష హోదా అనేది అవసరమైనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం జైలుకి వెళ్తున్నటువంటి జైలుకు వెళ్ళి అక్కడ ఏదైతే ఓదార్చబోతున్న దానికి మాత్రం ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. సరే, తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను లేదా ప్రజాప్రతినిధులకు సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించినటువంటి దాఖలాలు గతంలోనూ ఉన్నాయి. కొంతమంది సహజంగా జరుగుతున్న ప్రక్రియ అయినప్పటికీ తొలి యాత్రగా, తొలి పర్యటనగా ఓడిపోయిన తర్వాత మనం చూస్తే పులివెందులకు వెళ్ళారు. అక్కడి నుంచి కూడా బెంగళూరుకు చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటి, ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఏ రకంగా దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం ఉంటుంది? ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ విధంగా చాలామంది మనం చూసాం అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించి ఎన్నికల సమయంలో ముఖ్యంగా పోలింగ్ అనంతరం ఇటు పల్నాడు కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో ఇష్టానుసారంగా రెచ్చిపోయి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పైన దాడులు కావచ్చు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు, ఓటర్లను బెదిరించారు, అధికారులను బెదిరించారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వారందరికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రస్తుతం యాత్రలు చేసి వాళ్ళందరినీ కూడా ఓదార్చాల్సినటువంటి పరిస్థితులు జగన్కి వచ్చాయి. సో అయితే ఇదే అంశమే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా చర్చించుకుంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి ఎలాంటి యాత్ర చేస్తున్నారు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోరుతున్నటువంటి జగన్ చేస్తున్నటువంటి యాత్ర ఏంది అనేది కూడా. సో ఈ అంశాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు షోలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, అలానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలానే ప్రత్యేక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి లంకా దినకర్ గారు, ఢిల్లీ నుంచి కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అనలిస్ట్ అయినటువంటి వెంకటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు షోలో ఉన్నారు. సో అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. సో ఇవాళ నెల్లూరుకి వెంకటరమణారెడ్డి గారు, మీ ఊరికే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆయన పులివెందులకు వెళ్ళారు, తర్వాత నెల్లూరుకే వస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా ఇంకా సమయం ఉంటుంది ఓదార్పు యాత్రలకి లేదా ఇలాంటి యాత్రలకు అనుకున్నాం, కానీ అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చేసింది వ్యవహారాలు కావచ్చు, పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ఇది వచ్చింది కాబట్టి. సో ఏంటి అసలుకి జగన్ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని పాయింట్కి వస్తే ఏంటి అసలు పిన్నెల్లిని ఇప్పుడు ఓదార్చాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిందంటారా? సో ఈ అసెంబ్లీకి వెళ్ళాలి లేదా అక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అయితే మాత్రం జైలుకి వస్తున్నటువంటి పరిస్థితి. వెంకటరమణారెడ్డి గారు ఎట్లా చూడాలి? పెద్దలు పూజ్యులు మా గురువు గారు పుల్లారావు గారికి నమస్కారం సార్. మళ్ళీ మీతో షోలో పార్టిసిపేట్ చేయడం ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. అదే విధంగా దినకర్ గారు, అదే విధంగా మీకు శ్రీహరి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బేసిక్ గా యాక్చువల్లీ ఈ రోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అయిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలో పాముని కనిపెట్టి చాకచక్యంగా ఆ పాముని తప్పించి చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అక్రమంగా పాము మీద కేసు పెట్టకుండా దాంకున్న దానికి ఈవీఎంలో ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి భావిస్తున్నాడు. ఆయన థాట్ ప్రాసెస్ లో అదే ఉంది. అతను ఈవీఎం పగలగొట్టింది దాంట్లో పాము ఉండింది కాబట్టి, ఆ పాము ఎవరినైనా కరిస్తే ప్రాణహాని జరుగుంటే ఎవరు జవాబుదారి కాబట్టి అతను పగలగొట్టాడు ఈవీఎం. ఒక పాయింట్. దాని తర్వాత పరిణామాలు అక్కడ జరిగిన కొట్లాట్లు, ఇప్పుడు మన సవాంగ్ లాస్ట్ టైం సవాంగ్ గారు చెప్పినట్టు ఇవన్నీ మామూలేను, పెద్ద సీరియస్ గా తీసుకోబడలేదు. అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు మీద రాయేసిన ఇట్స్ ఎ స్మాల్ థింగ్, అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు అని దాన్ని ఎందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు అనే ధోరణిలో ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవే కదా, పెద్ద ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఏముంది, 2-3 తలకాయలు నరికినా, ఒక 4-5 కాళ్ళు నరికినా చేతులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ చట్టం తన పని చేసుకుంటా పోతుంది. నేను ఏమంటానంటే అట్లీస్ట్ నౌ ఈ రోజు నెల్లూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నాం. వి వెల్కమ్. అట్లీస్ట్ ఇప్పుడన్నా ప్రజల్లోకి మీరు వస్తున్నారు, మాకు సంతోషం. 5 ఏళ్లుగా ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఏ ఇష్యూ జరిగినా నాకు తెలిసి ఐ థింక్ ఓన్లీ అక్కడేదో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏదో గ్యాస్ లీక్ జరిగినప్పుడు వెళ్ళినట్టున్నారు. ఐఎమ్ నాట్ మిస్టేకెన్. 1 or 2 ఇన్సిడెంట్స్ తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు మనం చూడలే. ప్రజల్లోకి వచ్చాడంటే బటన్ నొక్కేదానికి విత్ ఫుల్ సెక్యూరిటీ కాదని అంటే అప్పుడు వస్తున్నటువంటి టూర్ కి ఇప్పుడు వస్తున్నటువంటి టూర్ కి నెల్లూరులో ఏమన్నా ఒక ప్రత్యేకత అంటే కనిపిస్తుందా? ఆ తేడా ఏందనేది మనం చూసాం. ముఖ్యమంత్రి గారు కారు వెళ్తుంటే కూడా పరిస్థితి కాదు. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, బీజేపీ పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ కోరుతున్నాం. మేము చెట్టులు కొట్టలేకపోయాం, పరదాలు కట్టలేకపోయాం, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి క్షమించాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కువ వ్యతిరేకత ఉంది చెట్లు కొట్టేదానికి. లేకపోతే వాస్తవంగా అయితే మేము యాజ్ పర్ ప్రోటోకాల్, జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కనపర్తిపాడు హెలిప్యాడ్ నుంచి జైలు వరకు, కొత్త జైలు వరకు మొత్తం చెట్లు గిట్లు కొట్టి మొత్తం పరదాలు కట్టాలంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి ఈసారి వరకు జగన్మోహన్ రెడ్డి కొంచెం సర్దుకొని ఆ చెట్లు గిట్లు చూసి కోపపడకుండా అవి మేము చేయలేకపోయాం, మేము క్షమాపణ కూడా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు కూడా ఇప్పుడు పాపం ఆయన చక్కగా చూడొచ్చు. ఎందుకంటే పరదాలు వెనక నేను చూసేదానికి చాలా కష్టం కాబట్టి ప్రజలు కూడా ఈ రోజు ప్రజలు చెప్పే మేము పరదాలు కట్టడం లేదు కాబట్టి ఓడిపోయిన 11 సీట్లు గెలిచిన మాజీ ముఖ్యమంత్రిని చూడాలంటే అందరూ వెళ్ళొచ్చు. మీకు పోలీస్ ఆంక్షలు ఉండవు, ఏముండవు. కాబట్టి ఎవరైనా వైసీపీ అభిమానులు అయ్యో ఇన్ని రోజులు మా నాయకుడు చూడలేమని బాధపడే బ్యాచ్ అంతా కూడా మీ నాయకుడిని వెళ్లి చూడొచ్చు అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రకారం, ఎవరి ప్రకారం, వైసీపీ ప్రకారం తెలుగుదేశం విపరీతమైన కూటమి విపరీతమైన దాడులు చేస్తున్నారు మనుషుల మీద అన్నారు. అంటే మీ నాయకుడు జైల్లో ఉంటే పోతావు, మీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మీ సాక్షి ఊదరగొట్టుంటే వాళ్ళ దగ్గరికి పోవా? వాళ్ళకి అనిపించలేదా? పల్లలు నరికారు, అది చేసేసారు, ఇళ్లు తగలబెట్టారని మీరు పెద్ద పెద్ద సాక్షిలో రాశారు కదా. ఏం వాళ్ళు పేదోళ్ళా? దానికని వాళ్ళు కనిపిరా? ఈయన డబ్బులున్నోడు, ఈయన పర్సంటేజ్లు ఇచ్చే బ్యాచ్ కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టి రకరకాలు
ఆ ఎలక్షన్స్ సమయంలో రకరకాలు పెడితే ఈసీ కేసులు పెడితే మేము పెట్టిన కేసులు కాదు. ఆఫ్ ది కేసెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ రోజు అరెస్ట్ అయిన కేసెస్ అన్ని ఏం కేసెస్ అయ్యి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన కేసులు, మేము పెట్టింది కాదు. ఆయన అరెస్ట్ అయింది ఈసీ కేసుల్లోనే. అటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు పోతావు. మీరు చెప్పే విధంగా తెలుగుదేశం కూటమిలో ఉండే మీ కార్యకర్తల మీద దాడులు జరిగితే వాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్, వాళ్ళు ఏం పెద్ద ఏముంది, వాళ్ళ త్యాగాలకి గుర్తింపు ఉండదు జగన్మోహన్ రెడ్డి. రివ్యూ చేస్తూ కూడా పార్టీ నాయకులతో కూడా ఏదో చెప్పినట్లున్నారు సార్. ఖచ్చితంగా ఎవరైతే ఈ విధంగా దాడులు చేశారో, ఎవరైతే గాయపడ్డారో లేకపోతే నష్టపోయారో వీటన్నిటినీ కూడా చూసి మళ్ళీ యాత్ర చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. అదేవిధంగా ఓడిపోయారని చెప్పి బాధపడ్డారు, అశువులు బాగారు, బాధపడ్డారు, లాగాయి అలాంటి కూడా ఏదో చెప్పినట్లున్నారు. బహుశా అది కూడా స్టార్ట్ చేస్తారు. నేను అనే పాయింట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గరికి పోవాలా? నువ్వు చెప్పి నీ కార్యకర్తలు దెబ్బతిన్నారు, నీ కార్యకర్తలు చనిపోయారని నువ్వు అంటున్నావు కదా, వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు లేరా? అటువంటివి జరగలేదా? అవి జరగలేదు కాబట్టి అవన్నీ ఉత్తిత్వ సాక్షిలో సాక్షి టీవీలో ఓదరగొట్టారు కాబట్టి అవన్నీ నిజాలు కాదు కాబట్టి ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు అని మనం అనుకోవాలా అనేది ఆలోచించాలి అందరూ. ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టు జరిగి ఉంటే, ఆయన చెప్పినట్టు దాడులు జరుగుంటే, ఆయన చెప్పినట్టు అన్యాయం జరుగుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పోతాడా? ఏమి జరగండి, పిన్నెల రామకృష్ణారెడ్డి హ్యాపీగా చికెన్ మటన్ ఫిష్ కర్రీ తింటున్నాడు ఆడు జైల్లో. ఏమన్నా ఈయన స్పీకేది ఆయన దగ్గరికి వచ్చి నెల్లూరు ఆదిత్యం అంతా ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు మేమడిగేది కార్యకర్తలను వదిలేసింది నువ్వు ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లాల్సి పోయి భజన చేయాల్సిన అవసరం ఏముంది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమి మీ సొంత బంధువులు పోయినప్పుడు కూడా నువ్వు పోలేదు కదా. మేము అడుగుతున్నాము, ఈ రోజు నీ సొంత బంధువులు చనిపోయినా నీ 5 ఏళ్లలో మీ దగ్గరున్న బంధువులు చాలా మంది పోయి ఉంటారు. ఎంతమంది ఇళ్ళకి పోయావు నువ్వు? ముఖ్యమంత్రిగా రాలేదు కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి. రైట్, ఏమంత పిన్నెల రామకృష్ణారెడ్డికి నువ్వు రావాల్సిన అవసరం ఏముంది అనేది పాయింట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడన్నా నీ మైండ్ సెట్ మార్చు. నీ ప్రజలు, నీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకే విధంగా చూడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఏమన్నా నీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మా పాయింట్. రైట్, నీ మైండ్ సెట్ మార్చు అని అంటుంది. చూద్దాం సార్, ఎందుకంటే సో ఇప్పటి నుంచే మీరు కూడా సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి. సరే, సజెషన్స్ సలహాదారులు చాలా మంది, ఇప్పుడు చాలా మందికి పదవి లేకపోయినా సలహాదారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా శ్రీహరి గారు స్ట్రాంగ్ అండ్ సెన్సిబుల్ అపోజిషన్. స్ట్రాంగ్ ఉండే లేకపోయినా పర్వాలా, కొంచెం కామన్ సెన్స్ ఉండే అపోజిషన్ కావాలి కదా మాకు కూడా, దానికని సూచనలు. రైట్, దినకర్ గారు మార్నింగ్ చూస్తున్నాం ఫస్ట్ యాత్ర మనం అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సరే, వెళ్తారా లేదా అనేది ఇంకా చెప్పకపోయినప్పటికీ కూడా ఒక లేఖ రాశారు. సో అసెంబ్లీకి రావాల్సినటువంటి పరిస్థితి, అక్కడ తమ పాత్ర పోషించాలంటే ఖచ్చితంగా ఇలాంటిది కావాలి అని చెప్పి. కానీ ఇప్పుడు జైలుకి మాత్రం యాత్ర స్టార్ట్ చేశారు, జైలుకి మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. సో తొలుతగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పిన్నెల్లిని ఓదార్చేటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొదట ఇక్కడికే వెళ్తున్నారు, అటు కార్యకర్తలపైన దాడులు జరిగినా లేదా ఇంకోటి జరిగినప్పటికీ కూడా. సాధారణంగా ఇంత పెద్ద ఓటమిని చవి చూసిన తర్వాత వారి నాయకులకి ఏదైనా ఇట్లా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, సరే మిగతా నాయకులు కూడా జారిపోతారేమో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఓటమి తర్వాత అసలు పట్టించుకోవట్లేదు అనేటటువంటి, అసలే కలవటం తక్కువ ఆయన కార్యకర్తలని కానీ నాయకుల్ని కానీ, ఇంకా ఉన్నవారు కూడా చేజారిపోతారనేటటువంటి ఒక భావం కలిగి ఉండొచ్చు. సరే, రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ వారికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి భరోసా ఇచ్చే విధంగా నాయకుడు వ్యవహరిస్తాడు, అందులో భాగంగా వెళ్ళొచ్చు, తప్పులేదు. అయితే ఆ నాయకుడు వ్యవహరించిన తీరేంటి, ఆ నాయకుడి వల్ల అసలు ఆ పార్టీకి జరిగిన నష్టం ఏంటి, ఆ నాయకుడు వ్యవహరించినటువంటి తీరు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏంటి? ఎందుకంటే ఒక్కసారి మాచర్ల అనగానే 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత
మొదటిసారి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో ముందుగానే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ బృందాన్ని అక్కడ వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారు, అందులో పెద్ద నాయకులు వెళ్ళారు. ఏదో ఇప్పుడు ఈ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డికి ఏదో ఇబ్బంది జరిగిపోయింది అనేటటువంటి విధంగా వెళ్ళి ఏ విధంగా స్ఫూర్తి నింపాలనుకున్నారో ఆ విధంగా స్ఫూర్తి నింపాలని ఆ రోజు వాళ్ళు కూడా వాళ్ళ నాయకులకి కార్యకర్తలు అండగా వెళ్ళినప్పుడు జరిగిన దాడి మొదలుకొని మాచర్లలో 2024 వరకు జరిగినటువంటి హింస కానీ లేకపోతే బెదిరింపులు కానీ సామాన్య ప్రజల జీవనాన్ని కూడా అతలాకుతలం చేసేటటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు కానీ చివరికి ఎన్నికల్లో నేరుగా ఒక శాసనసభ్యుడిగా ఉండి వచ్చి ఆ ఈవీఎంని ధ్వంసం చేయటం కానీ అక్కడ ఉండేటటువంటి పోలింగ్ ఏజెంట్గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మిగతా పక్షాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించినటువంటి తీరు కానీ వాళ్ళని గాయపరిచిన తీరు కానీ ఒక మహిళని దుర్భాషలాడినటువంటి విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత సరే వాళ్ళ జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించే ముందు కనీసం ఒకసారి ఆయన్ని హెచ్చరించినట్లయితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధమైనటువంటి విధానాల వల్ల మాచర్లలో వీరు వ్యవహరించినటువంటి తీరు వల్ల వారి పార్టీకి కానీ వారికి కానీ లేకపోతే రాష్ట్రంలో ప్రజలకి చీత్కారానికి గురైనటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసి కనీసం కొన్ని హెచ్చరికలు చేసి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు వెళ్ళినట్టయితే బాగుండేది. ఎందుకంటే గత నెల రోజులుగా కూడా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న అంశాలు మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరిచ్చిన తీరు కొన్ని చోట్ల ఆక్షేపణీయంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారే నేరుగా వాళ్ళని హెచ్చరించారు, ఇలా వ్యవహరించకూడదు, మీ తీరు ఇది కాదు, అధికారులు చేయాల్సిన పని మీరు చేయకూడదు అని హెచ్చరించిన తీరు పత్రికా మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడైనా పట్టు సడలే విధంగా ఎవరన్నా వ్యవహరిస్తున్నారో ప్రజల్లో వేరే భావం ఒక ప్రతికూల భావం వచ్చేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేస్తే మాను కాకుండా ఉంటుంది, రేపు శిరోభారం కాకుండా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం. అదే రకమైన తీరులో ఇక్కడ వీరు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కూడా ప్రశ్నించకుండా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసేటటువంటి విధంగా వెళ్ళడం తప్పులేదు. ఆయన వెళ్ళాల్సిందే, వాళ్ళ నాయకుల్ని సంబంధించి పరామర్శ చేసుకోవాల్సిందే, తప్పేం లేదు. కానీ వెళ్లే ముందు ఆ వ్యవహరించినటువంటి తీరు ఆ నాయకుడికి సంబంధించి ఆ చక్కబెట్టుకునేటటువంటి విధానం కాకుండా ఇంకా ప్రోత్సహించేటటువంటి విధానంగా ఉండడం. అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చేటప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ని ఆయన ఏదైతే ఉన్నారో ప్రతిపక్ష స్థానం రాకపోయినా కూడా గౌరవంగా తీసుకొచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రకాలైనటువంటి విపరీతార్థాలు వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేయటము, స్పీకర్గా ఫలానా వ్యక్తి ఉండాలి అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడేటటువంటి విధానం అది అంటే మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే ఇంకా 11 స్థానాలకి దిగజారిపోయినా కానీ 11 స్థానాల దగ్గర ఆగిపోయినా కానీ మేమే అధికారంలో ఉన్నాం, గత 5 సంవత్సరాలు ఉన్నట్టు ఇంకా కొనసాగుతున్నాం అనేటటువంటి భావం నుంచి ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు లోపాలు ఎవరికైనా ఉంటే సవరించుకొని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద విజయం వచ్చిన తర్వాత కొన్ని రకాలైనటువంటి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు అవసరమైనప్పుడు మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాల్సినటువంటి వారు కూడా అవసరము. దాన్ని ఆహ్వానించేటటువంటి విధంగానే రాజకీయ పక్షాలు మేము పాలకపక్షంలో భాగస్వామ్యమైన ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలి అనేటటువంటి దానిలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వారు ఏదైతే జైలుకి వెళ్తున్నారో కనీసం జైల్లో అయినా కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరుని భవిష్యత్తులో ఈ విధంగా పునరావృతం కాకుండా చేయాలనేటటువంటి మార్గదర్శనం ఏమన్నా చేసి వస్తారనేది చూద్దాం. ఎందుకంటే జైలుకి వెళ్ళి చెప్పిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఒకవేళ ఏం చేశాడు ఏం చెప్పాడు అనేది కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కూడా ఉండదు కదా. ఇప్పుడు చూసాం ప్రెస్ మీట్లు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడినటువంటివి కానీ అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి చూడాలి నెల్లూరులో ఇవాళ ఈ ములాఖత్ తర్వాత అయినా ఏమన్నా వచ్చి ముఖ్యమైన అంశాలు ఏమన్నా బయటకు వచ్చి చెప్తారేమో అనేది మాట్లాడుకోండి శ్రీహరి గారు ఈరోజు ఈసారి మాట్లాడుతున్నాడు చూడండి, రెడీగా ఉండండి మీరు. చూద్దాం సార్. ఏంటి ఏంటి ముందే మీకు ఏమైనా లీక్ అయిందో ఏంది నెల్లూరులో ఏం జరగదు? లీక్ కాదు, నిన్నటి నుంచి పేపర్లు పెట్టి బాగా కంఠపాఠం పెడుతున్నాడు అబ్బా ఏం మాట్లాడాలన్నది. ఓ అదే సక్సెస్. ఇదే అంశంపై మనం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నెల్లూరుకి వెళ్తున్నారు. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా పరామర్శించేటువంటి పరిస్థితి జైల్లో ఉండబోతోంది. అందుకే జైలుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారికి నిజంగా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే వారిపైన అన్యాయంగా ఏదైనా కేసులో లేకపోతే మరొక ఇబ్బంది ఎదురైనప్పుడు ఖచ్చితంగా వారికి అండగా ఉండేదానికి ఎవరైనా సరే ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా సహజంగా వెళ్తుంటారు, పరామర్శిస్తుంటారు. కానీ తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయి లేకపోతే దాన్ని మరింత చేసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసేలాగా లేక దీన్ని ఆదర్శంగా తీసుకొని మరో 10 మంది చేసే విధంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాంటిది ఇప్పుడు ఏదో చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్లుగా తప్పులు చేస్తున్నప్పుడు చూస్తూ ఉండి ఇప్పుడు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా? సో జగన్ తొలి యాత్ర ఇట్లా జైలుకి వెళ్తున్న దాన్ని పుల్లారావు గారు ఏ రకంగా విశ్లేషిస్తారు? తప్పకుండా వెంకటరమణారెడ్డి గారు చెప్పింది విన్నా, దినకర్ గారు బోత్ ఆర్ వెరీ వెరీ ప్రామినెంట్. వెంకటరమణారెడ్డి గారు నేను అనుకుంటానా ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యూట్యూబర్ అనుకుంటున్నా. అలాగే దినకర్ గారు. కానీ తప్పకుండా సలహాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి తీసుకోదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ విల్ టేక్ దర్ అడ్వైస్. ఒకటి తర్వాత ఆర్థిక వ్యవస్థగా దినకర్ గారు కూడా నాతో ఒప్పుకుంటారు. ఎంతమంది జైలుకి వెళ్తే అంత మంచిది, ప్రెజెంట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీరు రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాలు అంటే అంతే, ఎకనామిక్స్ వల్ల దాంట్లో తప్పేం లేదు. సీరియస్ గా వస్తే ఒక నెల అవన్నీ డిఫీట్ అవి తప్పకుండా ప్రతి పార్టీ మీరు అన్నంత సీరియస్ డిఫీట్, చాలా సీరియస్ డిఫీట్. ఓట్ పర్సెంటేజ్ 30-40% వచ్చినా సీట్స్ లెక్క పెడతాం కాబట్టి చాలా సీరియస్ డిఫీట్, అనుకోని డిఫీట్ వచ్చింది. తప్పకుండా కొన్ని రోజులు అన్సర్టన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా. అది 2019లో టీడీపీ జనసేన అందరికి డిఫీట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి యాక్టివిటీలో రావటానికి టైం పట్టింది. పెద్ద డిఫీట్ ఇది. డిఫీట్ కాదని మీరు నేను అన్నా వాళ్ళన్నా వీళ్ళన్నా కాదు కదా, సీరియస్ డిఫీట్. ఒక ఫిలాసఫీ కూడా మనం ఏమన్నా ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారు అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 ఎలక్షన్స్ మనం చూపెట్టింది ఏంటంటే ప్రజలను ఇచ్చిన దాన్ని బట్టి ఓటేయరు, వాళ్ళ తర్వాత తినేస్తారు, తినేసి ఇంకో రకంగా ఓటు కూడా వేయచ్చు, ఇంకా చూస్తారు, ఎదురు చూస్తారు పరిపాలన అని మాత్రం ఆ క్లారిటీ కూడా వచ్చింది. ఇవన్నీ టైం పడుతుంది సింక్ ఇన్ అంటే లోపల మనకి వచ్చే టైంకి ఏంటి ఎక్కడ తప్పు చేసాం. సో న్యాచురల్గా ఇలా స్పోరాడిక్ యాక్టివిటీ ఉంటుంది, వెళ్ళాలి కదా. ఆయన ఒక ఎమ్మెల్యే జైల్లో కూర్చుంటే పక్కనే 2 గంటల ప్రయాణంలో వెళ్ళకపోతే ఇందాక దినకర్ గారు చెప్పారు అనుకుంటా, అది అందరూ పాడిపోతారా లేకపోతే రమణారెడ్డి గారు చెప్పారు జయగారికి ఉన్నానని చెప్పాలి కదా. సో తప్పకుండా తిరుగుతారు. దాంట్లో నేనంత క్రిటికల్ గా ఉన్నాను. ఎవరు మన ఇద్దరు మిత్రులు మాట్లాడినంత ఏంటంటే పొలిటికల్ లీడర్స్ చేసే పని అదే కదా. ఇప్పుడు ఆఖరికి రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసుకుని జైల్లో ఉంటే డిఎంకే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేసేవారు కదా. అది నేను ఫాల్ట్ ఫైండింగ్ చేయను. ఎందుకంటే అది మన కల్చర్ లో ఎవరైనా వెళ్తే జైలుకి వెళ్ళి చూడటం, ఏ పని చేసినా అదేదో పెద్ద సిగ్నల్ వచ్చేస్తున్నా. మీరు అన్నట్లుగా సార్ ఖచ్చితంగా మీ అనుభవంలో చాలా చూసుంటారు, చేయాల్సిందే. కానీ ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరిగిందని మాచర్లకు వెళితే కనీసం అక్కడ అడుగు పెట్టనేలేదు, కారు దిగనీయకుండా కారు మీద కూడా దాడులు చేశారు. అట్లా దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే ప్రతిపక్షానిలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఓదార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి అధికారం శాశ్వతమనుగునో లేకపోతే ఈ రకంగా చేస్తున్నటువంటి వాటినో ప్రోత్సహించినప్పుడు కూడా వాటిని ఆ రోజు కూడా ఖచ్చితంగా ఇది తప్పు. ఎందుకంటే మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం, మంత్రి గారి సతీమణి ఒక పోలీస్ ఆఫీసర్ని నిలబెట్టి తనదైన శైలిలో మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ మంత్రితో కూడా, రాంప్రసాద్ రెడ్డితో.
ఏంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది. సో అది కూడా అవసరం కదా. సో ఆ రకమైనటువంటి రియలైజేషన్, ఆ రకంగా క్యాడర్ను కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పైన లేదా ఇప్పటికైనా? చాలా చాలా ఉన్నది. నేను ఒక మాట కూడా చెప్తున్నా, Yes. నేను మీకు అదే నేను కొంచెం కాంట్రరీ వ్యూ అని కాదు, నా వ్యూ చెప్తున్నాను పూర్వ మర్యాదతో మీ అందరికీ. ఎస్, తప్పకుండా అపోజిషన్ లీడర్ మీద బాధ్యత ఉన్నది, No. అలా ప్రభుత్వం మీద కూడా ఉన్నది. 2019లో ఆఫ్టర్ ఆల్ రాహుల్ గాంధీకి ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చేస్తే ఆ పార్టీకి ఈ బిటర్నెస్ రాదు కదా, ఆయనే తగ్గిపోతుంది కదా. నా వ్యూ ఏమిటంటే పాలిటిక్స్ లో నేను ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారి విజయం ముందు నుంచి నేను చెప్తా వచ్చాను, ఇలాంటి ఛానల్స్ తో నాకు అవకాశం ఇచ్చిన చోట మీరు చాలా కైండ్ గా ఉండండి, చాలా డిగ్నిఫైడ్ గా ఉండండి, ఎవరు ఓడిపోయినా వాళ్ళకి అతి మర్యాద ఇవ్వండి, అది లాంగ్ టర్మ్ లో మీకు బెనిఫిట్ వస్తుంది, చాలా బెనిఫిట్ వస్తాయి, చాలా బెనిఫిట్. అది ఒక సైకలాజికల్ గా చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తారు. నా వ్యూ అది. చాలా మంది అదేదో అమాయకత్వంగా అంటున్నానో ఏదో అనుకుంటున్నా, ఐ రెస్పెక్ట్ దట్. బట్ అది ఆ టాక్టిక్స్, ఆ సైకాలజీ ఉండాలి. ఆ రెస్పెక్ట్ వల్ల వాళ్ళు పెరిగిపోరు. ఆ రెస్పెక్ట్ వల్ల మీకు తెలుసు, మీరు కూడా ఉన్నారు చాలాసార్లు, ఆల్ పార్టీ డెలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది దేశంలో, ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదని నేను ఎన్నోసార్లు తీసుకెళ్ళండి. ఆల్ పార్టీ డెలిగేషన్ మీ గౌరవం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. అపోజిషన్ లీడర్స్ అందరినీ పొజిషన్ తీసుకెళ్తే అది వచ్చేది ఏం లేదు, మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, ఇవాళ కూడా నేను అనే స్టాండ్ ఏమిటంటే, మనం అంత పెద్ద విజయం, విశేషమైన విజయం చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, జనసేనకు వచ్చాక వాళ్ళు ఒక న్యూ థియరీ తీసుకొస్తే మంచిది కదా. మనం మన బిహేవియర్ ప్యాటర్న్, మీ బిహేవియర్ నేను మార్చాలంటే నా బిహేవియర్ మీద కూడా ఆధారపడి ఉన్నది నా వ్యూ. అది మంచి పాలిటిక్స్ అని నేను చెప్తున్నా. మనిషి మారడం, మనిషి ఇలా చేయడం అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. మనం ఆ టెండెన్సీ తీసుకొస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి మేడం. నేను అప్పుడు చెప్పాను చాలా డజన్ ఆఫ్ టైం, నేను ఎప్పుడూ హెసిటేట్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కాదు అక్కడ కాదు, మోస్ట్ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, అది చాలా గౌరవం ఆయనకి. అంత పెద్ద మనిషిని చేతి వన్న మనిషిని ఇవాళ ఇదే మాట. నేను అపోజిషన్ కి లేదు, మనం లేదనుకున్నట్టుగా ట్రీట్ చేస్తే మాయమైపోరు. మీరు ఉన్నట్టుగా ట్రీట్ చేసి, మీరు కేర్ఫుల్ గా ట్రీట్ చేసి ఆ టేబుల్లో కూర్చోబడితేనే మాయమైపోతారు. ఈవేళ ఒక చిన్న పాయింట్ చెప్తాను. నరేంద్ర మోడీకి ఒపోజిషన్ ఎక్కడొచ్చింది? ప్రాంతీయ పార్టీలతో విశేషంగా వాళ్ళని తగ్గించాలని ఆయన చేశాడు అన్నాం. ఆ సిస్టమ్ లో వచ్చింది. ఆ కేజ్రీవాల్ నో, కేసీఆర్ నో, మమతా బెనర్జీనో, అది ఏ రకంగా ఉపయోగపడింది? వాళ్ళ విరోధులందరూ కలిసారు, జరిగిన పరిణామం. సో నేను ఎప్పుడు సాఫ్ట్ అప్రోచ్, నా వ్యూ సాఫ్ట్ అప్రోచ్ అంటే అది ఏమి ఫూలిష్ అప్రోచ్ కాదు. స్పీక్ సాఫ్ట్లీ, క్యారీ బిగ్ స్టిక్. రమణారెడ్డి గారికి తెలుసు అర్థం పూర్తిగా. సాఫ్ట్ గా దించి రైట్. మీరు అన్నట్లుగా సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారైనా ఖచ్చితంగా ఆ స్పృహతో వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలకి, రాష్ట్రానికి కూడా మేలే జరుగుతుంది. సో అది రెండు వైపుల నుంచి కూడా ఉండాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే ఇంకో రకంగా స్టార్ట్ చేయడం, అంటే కనీసం ఒక నెల రోజులు కూడా కాకుండానే స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం, ఆ రకంగా ప్రజల్లోకి ఒక డైరెక్షన్, లేదా ప్రజల్లోకి ఒక సింపతినో, లేకపోతే ప్రజల్లో ఏదో జరిగిపోతుందో మా నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు, లేదా జైల్లో అరెస్టులు చేశారని చెప్పి ఇప్పటి నుంచే గేమ్ ఆడడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. సో దీంతో పాటుగా మరొక ప్రధానం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు, ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు, అట్లనే ముఖ్యులతో కూడా ఆయన సమావేశం నిర్వహించబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి. అలానే కేంద్ర మంత్రులు
అమిత్ షా ఇంకా పలువురితో కూడా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్టు. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మనం చూసాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన ఇప్పటికే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రజల ముందుంచారు. సో ఆర్థికంగా ఆ రాష్ట్రంలో చాలా కేంద్రం నుంచి కావచ్చు సపోర్ట్ అవసరం ఉంది. ఇంకోవైపు ముఖ్యమైనటువంటి అటు పోలవరం కావచ్చు, రాజధాని, ఇవన్నీ కూడా ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా కలిసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా. సో అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా బాధ్యత, వాటిని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వీరిపైన ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట కాబట్టి. ఎస్ రమణారెడ్డి గారు, ఏంటి ఇవాళ ఏదైతే మీరు ఎన్డీఏలో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాదు, ఇవాళ కేంద్రంలో కూడా మీరు కూడా భాగస్వామ్యులు, మీరు కూడా అధికారంలో ఉన్నట్లే. సో ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ఆలోచనలో ఉన్నారు? ఏ అంశాలను ఇవాళ చర్చించబోతున్నటువంటి పరిస్థితి? ప్రధానంగా డిమాండ్లు కాదు, అవసరాలు, ఎలాంటి వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? గత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బేసిక్ గా బాబు గారు అసలు ఏంది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏందనేది నాకు తెలిసి గత 15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటి? చేసిన అప్పులు ఎంత, కార్పొరేషన్ నుంచి అసలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఎంత అప్పులు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే అంత 0 నంబర్ జీవోస్ అంటే మీకు అందరికి తెలుసు. 0 నంబర్ జీవో అంటే అది అసలు సిస్టమ్ లో కనిపిస్తుంది. 0 నంబర్ జీవోస్ తో రకరకాల అప్పులు చేసేసి కార్పొరేషన్స్ రకరకాలుగా డబ్బులు డైవర్ట్ చేసి, నిన్న కూడా ఏదో చూస్తా ఉండే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిన్నే చదువుతా ఉండదు 8,000 crores అప్పు తీసుకున్నారు, 4,000 6,000 crores చూస్తాం వెళ్ళిపోయింది. ఎక్కడ పోయింది అనేది తెలీదు, మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ వాడుంటుంది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ అప్పులు, పాత అప్పులు ఏం చేస్తున్నారో ఇవన్నీ ఒక క్లారిటీ వస్తే గానీ మనం ప్లానింగ్ చేసుకునేదానికి కూడా. ఎస్, సో ఇప్పుడు ఐ థింక్ నాకు ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయకపోయినా ఒక క్లారిటీ వచ్చిందని, బాబు గారికి ఒక క్లారిటీ వచ్చేసింది అనేది నాకు నమ్మకం. సో ఇప్పుడు పోయి డిస్కస్ చేసుకొని ఇప్పుడు అట్లీస్ట్ సెంటర్ లో స్టేట్ పరిస్థితి మనం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండిన రోజుల్లో మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది అని మనం మోడీ గారి ముందర పెట్టి ఈ విధంగా చేశారు, ఈ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్రంలో గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది పెద్దలకి ఢిల్లీలో అర్థమైతే కానీ మనం ముందుకు పోలేని పరిస్థితి. సో ఐ థింక్ బాబు గారు ఈ రోజు మీటింగ్ లో ఇక్కడ యాక్చువల్ వాస్తవాలు, ఇక్కడ ఈ రోజు ఏ పరిస్థితుల్లో బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమి సిచ్యువేషన్ ఉందనేది నిర్మలా సీతారామన్ గారికి, అదే విధంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి వివరించబోతున్నారు అనేది మా అంచనా. సో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ ఇది వస్తుంది. పోలవరం పోలవరం అండ్ అమరావతి ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ థింగ్. బట్ ఈ అప్పుని ఏ విధంగా అధిగమించాలి, ఈ అప్పుని ఎట్ట కంట్రోల్ చేయాలి, ఎట్ట దీన్ని తగ్గించాలి అనేది పాయింట్. అప్పు చేయడం ఈజీ, తగ్గించడం చాలా మంది అంటారు లావ్ ఎక్కేది ఈజీ, కానీ ఆ లావ్ తగ్గించి ఆ కొవ్వు తగ్గించాలనేది చాలా కష్టం. సో ఈ విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనేది చాలా కీలకమైన మీటింగ్ ఈ రోజు జరగబోతుంది. ఇంకొక విషయం కూడా పాలసీ డిసిషన్స్. ఇప్పుడు కొన్ని ఇప్పుడు అన్ని విధాలుగా మనకి రాష్ట్రానికి మోడీ గారు ఆదుకుంటారనే నమ్మకం అయితే మనకుంది. అండ్ నమ్మకం కాదు, అది 100% చేస్తారని కూడా మనకు తెలుసు, చేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఏదో మన అవుట్ సైడ్ సపోర్ట్ ఎన్డీఏకి ఉన్నా, వేరే పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కూడా. సో మన రాష్ట్రానికి రావాల్సిన పాత, ఫర్గెట్ అబౌట్ న్యూ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి వచ్చే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్, ఆగిపోయిన ప్రాజెక్ట్స్, ఈయన వదిలేసిన ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఇతను నాకు వద్దని ఉండాలి. లేదు మ్యాచింగ్ గ్రాంట్ డబ్బులు ఇలా, సో అన్ని ఆటోమేటిక్ గా నువ్వు వద్దని పర్లేదు కదా, మ్యాచింగ్ గ్రాంట్ ఇకపోతే అడికి ఆగిపోతుంది కదా ప్రాజెక్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవన్నీ రివైవ్ చేయాలి. ఎందుకు రివైవ్ చేయాలంటే ఆల్రెడీ పేపర్ వర్క్, శాంక్షన్స్, కన్సర్న్ జియో కాపీస్ అన్ని దానికి ఇచ్చేస్తున్నాయి. సో ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. రేపు మనం మ్యాజిక్ గ్రాంట్ కట్టంగానే పనులు మొదలైపోతాయి. ఫస్ట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఎప్పుడు వస్తుందో స్టేట్ కి ఆటోమేటిక్ దాని సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో బాబు గారు ఫస్ట్ థింగ్ వుడ్ బి టు ఓల్డ్ ప్రాజెక్ట్స్, ఆగిపోయిన ఓల్డ్ ప్రాజెక్ట్, సెంటర్ ద్వారా వచ్చిన ఓల్డ్ ప్రాజెక్ట్
సెంటర్ మ్యాచింగ్ గ్రాంట్స్ తో వచ్చిన ప్రాజెక్ట్స్ ని జగన్మోహన్ రెడ్డి వదిలేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అవి ఇమ్మీడియట్ గా రివైవ్ చేస్తే రేపు ఒక నెల లోపలే అవి స్టార్ట్ అయిపోతాయి. పేదలకు సంబంధించి హౌసింగ్ కూడా మనం చూసాం సార్, అప్పట్లో కట్టినట్టుని వదిలేశారు, తర్వాత హౌసింగ్ సంబంధించి కూడా ఏం చేశారు మనం చూసాం. అసలు ఎందుకంటే సెంటర్ ఇతోధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో ఇళ్లకు సంబంధించిన విషయంలో. ఇప్పుడు శ్రీహరి గారు ఇప్పుడు తమాషా ఏంటంటే అసలు బిగ్గెస్ట్ తమాషా కదా, బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే బాధ, మనం కట్టిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ మనం రిపేర్ చేసేదానికి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ ఏమంటుంది. 90%, 95%, 97% కంప్లీట్ అయిన పేదలకు కట్టిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ మనం ఎస్టిమేషన్ రాస్తున్నాం. ఇప్పుడు అవన్నీ రెడీ చేసి అవన్నీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నివసించేదానికి వసతులు కల్పించేదానికి ఎంత అవుతుంది అనేది అసెస్మెంట్. అంటే ఇంకొక 20% ఎక్స్ట్రా అవుతుంది, ఇంకొక 20% ఎక్స్ట్రా అవుతుంది. సో ఆ రోజు అసలు దీంట్లో మా వాళ్ళ తప్పు కూడా ఉంది. లెటర్స్ ఆ రోజు ఏమన్నారు, ₹1 కట్టేస్తే మీకు ఇల్లు ఫ్రీ ఇస్తామని వాళ్ళు చెప్పినప్పుడు దానివల్ల ఆగింది. వైసీపీ ఆ రోజు ₹1 మీరు ₹1 మేము ఇల్లు కట్టిస్తామని నెల్లూరులో అనౌన్స్ చేస్తే ఎవరు తీసుకోలే ఇల్లు. ఈరోజు ఏంది పరిస్థితి? ఇల్లు ఎవరికి ఉపయోగపడింది? 5 ఏళ్ళు జస్ట్ అట్లా ఓపెన్ పాడేసి దొంగలు కిటికీలు తీసుకోబోయి తలుపులు ఆఖరికి సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆ ట్యాప్లు కమ్మోడ్లు కూడా ఎత్తుకొని పోయిండారు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం జమ చేసి అన్ని ఖర్చు పెట్టి అన్ని రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో నేనేమంటానంటే ఈ రోజు ఏదో బాబు గారు ముఖ్యమంత్రి అయిపోయారు, బాబు గారు సీఎం అయిపోయారు కాదు, అతని తల మీద విపరీతమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎవరిది? వీళ్ళు చేసిన తప్పులన్నీ, వీళ్ళు చేసిన పాపాలన్నీ, వీళ్ళు చేసిన గవర్నెన్స్ లో చేసిన మిస్టేక్స్ అన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు తల మీద భారంగా తయారయ్యాయి, చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద భారంగా తయారయ్యాయి. సో ఈ రోజు ఏ విధంగా ఎకానమీని కిక్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ముందరకు పోవాలనే దాంట్లో అండ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ విషనరీ ఆర్ యాజ్ 40 years of political experiences. So yes, we might have a delay of a few 1 month or 2 months here and there, కానీ ఎకానమీ కిక్ ఆఫ్ అయిపోతుంది, ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. మాకు పూర్తి సహకారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఇంకొకటి సహకారం కాదు, వీఆర్ అ పార్ట్, వీఆర్ అ ఫ్యామిలీ, వీఆర్ అ కుటుంబం. సో 100% బ్రహ్మాండంగా ఉంటుందని నేను మాకు మనసు చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా చాలా ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి, బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడిగా కలిసి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నెరవేరుస్తామన్నటువంటి మాటలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఇంకా పలువురు మంత్రులను కూడా భేటీ కాబోతున్నారు. సో దినకర్ గారు ఏంటి అంటే మీకు తెలియంది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లు ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసు, ఇప్పుడు చేయాల్సింది ఏంది తెలుసు. కలిసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, భరోసా అందరికీ మనకు తెలిసిన నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో మనం శుభవార్తలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి తోడ్పాటు ఉండబోతుంది అనే దానిపైన ఎలాంటి భేటీలో చర్చించేటువంటి అంశాలతో పాటుగా ఏ రకమైనటువంటి హామీ కావచ్చు లేకపోతే భరోసా కావచ్చు లభించబోతోంది అంటే ఏం చెప్తారు? భేటీలో ఏం మాట్లాడతారు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చిన తర్వాత వారు వివరిస్తారు రాష్ట్రం కోసం ఏం అడిగారు అనేది. కానీ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి పరిస్థితి, గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి పాలనా విధ్వంసము, వీటి పర్యవసానం, వాటి వల్ల ఏం చేయాలి అనేటువంటి అంశంలో మొత్తం కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షానికి, కేంద్రంలో ఉండే ఎన్డీఏ పక్షానికే కాదు, ప్రతిపక్ష పార్టీకి, అలాగే ప్రజలు కూడా, అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకొని అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రాలు. ఎందుకంటే అందరి యొక్క సమన్వయంతో ఈ రాష్ట్ర పురోగతి సాధ్యము. ఎందుకంటే ఈరోజు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారు చేశారు ఏంటంటే, సరే దాదాపు చాలా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా పరిగణించేటటువంటి విధంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు, అక్కడ ఉండేటటువంటి సహజసిద్ధమైనటువంటి ఆ యొక్క భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి తీరుతెన్నుల వల్ల కావచ్చు. రాష్ట్ర విభజన అనంతరము
సరే లోటు బడ్జెట్ తోటి వచ్చిందనేటటువంటి పరిస్థితుల్లో విభజన చట్టంలో కానీ కొన్ని హామీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవం 2014-19 మధ్యలో, అలాగే 19-24 మధ్యలో కూడా 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము చేసినటువంటి చర్యలకి ఫలితంగా కొన్ని రకాల అంశాల్లో వెసులుబాటు 2019-24 మధ్య కూడా వచ్చింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనా తీరు సవ్యంగా జరగకపోవటం వల్ల, మానవ నిర్ణయాల లోపం వల్ల, అంటే అక్కడ పాలన సాగిస్తున్నటువంటి పాలకుల 19-24 మధ్య లోపాల వల్ల ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది చిన్న భిన్నమైంది. ఒకవేళ శ్వేతపత్రం ఏదన్నా ఇచ్చిన, ఇప్పుడు వరకు అమరావతి పోలవరం మీద ఇచ్చారు, 2 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మీద కూడా ఇచ్చేదానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. దానిలో ఏ అంశాలు ప్రతిబింబించాలని దాన్ని సమాచారాన్ని సేకరించడమే చాలా లోతుగా పరిశీలించాల్సినంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంత వేగంగా ఏం దొరకట్లేదు సమాచారం. అన్ని సేకరించాలన్నా కూడా మనం చూసాం, కరకట్టల మీద ఖాళీ ప్రదేశాల్లో ఏం కాలిపోతాయో వీటిని ధ్వంసం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నేను రాత్రి కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే, అది అంత తేలికాలండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టొచ్చు, కానీ వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి లెక్క, లేకపోతే ఆ డబ్బు ఎటు తరలించారనేటువంటి అంశంలో 2 రోజులు లేట్ అయినా కానీ దాన్ని బయటికి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు, వీళ్ళు ఇష్టరీతిన వ్యవహరించారు కాబట్టి. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబిద్దేదానికి ఓవర్ నైట్ ఏమీ చేయలేరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా. ఎందుకంటే జరిగినటువంటి విధ్వంసాన్ని గుర్తించడమే చాలా కష్టంగా ఉంది. దాన్ని గుర్తించిన తర్వాత ఏ విధంగా ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, పద్ధతిగా చెల్లింపులు చెల్లించాలి, దాని ద్వారా అది అబ్యూజ్ అయింది, దాన్ని అబ్యూజ్ అయిందని ఎట్లా ట్రాక్లోకి తీసుకురావాలి. అదేవిధంగా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్లు ప్రతిరోజు కూడా వడ్డీ భారం పడతా ఉంది. బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, బడ్జెట్ రుణాల మీద 100 నుంచి 110 కోట్లు రుణము నెత్తి మీద వడ్డీ భారం పడుతుంది. అలాగే బడ్జెట్ ఏతర రుణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 7.5-8 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. బడ్జెట్ రుణాలు 5.5 లక్షల కోట్లు, అవి తెలిసినవే. దానికి సంబంధించి మళ్ళీ ఒక 150-200 కోట్లు, ఏదైనా కానీ 250-300 కోట్లు ఒక రోజుకి బడ్జెటేతర రుణాలు ఈ రాష్ట్రం మీద పడుతుంటే నెలకి 7,500 కోట్లు, సంవత్సరానికి 90,000 కోట్ల నుంచి 95,000 కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ ఎంత, మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎంత, అభివృద్ధికి దానికి కేటాయించాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత అని చూస్తే గడిచిన 5 సంవత్సరాల పాలన పరిస్థితి తీరు చూస్తే చాలా దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ముందు రాష్ట్రంలో ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ జరిగేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయో వాటిని కొనసాగించడం, ముందు పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టాల్సినటువంటి వాటా, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలు, అలాగే వివిధ ఏజెన్సీల ద్వారా రాబట్టేటటువంటి రుణాలకి సంబంధించి కానీ ఏ విధంగా వెళ్ళాలి ముందుకనేటటువంటి ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇవాళ. దినకర్ గారు అడుగుతున్నామంటే మనం చూసాం స్పీకర్ ఎన్నికప్పుడు ఇండియా కూటమి వాళ్ళు కొంత రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తే మేము చేస్తాం, లేకపోతే ఇప్పుడు ఈ డిమాండ్లు పెట్టచ్చు, బీహార్లో ఒక తీర్మానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లాంటి డిమాండ్లో లేకపోతే ఒత్తిడో తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేయట్లేదు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం కాబట్టి ఆ రకంగానే మనం ముందుకెళ్లాలని చెప్పి చాలా స్పష్టంగా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సభ్యులకు అదే చెప్పారు, వారు కూడా అదే విధంగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మరింత బాధ్యతను కూడా కేంద్రం పెంచుతోంది కదా కేంద్రం పైన. బాధ్యత ఒత్తిడి పెడితే పెరగటము, కామ్గా ఉంటే తరగటము ఉండదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. వారికి తెలుసు ఏ విధమైనటువంటి వ్యవహారం ఎలా నడపాలి, ఏ విధంగా దాన్ని సాధించుకోవాలి, ఏ విధంగా వాస్తవిక రీతిన ముందుకు అడుగు వేయాలనేది సుస్పష్టంగా వారికి తెలుసు. వారికి ఉన్నటువంటి అనుభవాల రీత్యా దాన్ని ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్లాలనేటటువంటి అంశంలో ఆయనకి మనం సలహా ఇచ్చేటటువంటి స్థాయిలో కూడా మనం లేము. ఎందుకంటే ఆయనకి చాలా సుస్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి.
అవి ఏ విధంగా రాబట్టుకోవాలనేటటువంటి దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగానే ఆయన ముందుకు వెళ్తారు అనేటటువంటిది నా భావన. అయితే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే చాలామంది ఏ విధంగా వ్యవహరిస్తామంటే మనము వెళ్ళగానే దీనికి సంబంధించి ఇది మొత్తం అయిపోయి డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి, లేకపోతే మొత్తం అయిపోవాలి అనేటటువంటి అది అలా సాధ్యపడదు. అలాగా ఓవర్ నైట్ ఏమి కావండి. ఈ పద్ధతిగా ఏ శాఖ నుంచి ఆయా శాఖ కేటాయింపుల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఒడిసి పట్టేటటువంటి విధంగా ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఎన్ఆర్జీఎస్ నిధులకి సంబంధించి దేశంలోనే అత్యధిక నిధులు రాబట్టడం ఎలా అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో ఉన్నప్పుడు చూపించారు. అదేవిధంగా అమరావతికి సంబంధించి ఆల్రెడీ స్మార్ట్ సిటీగా, హెరిటేజ్ సిటీగా, ఇంతకుముందు ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా దానికి ఔటర్ రింగ్ రోడ్ని చేయటము, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ వరల్డ్ బ్యాంక్ నుంచి 25,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశ పనులు పూర్తి కావడానికి దాదాపు పూర్తయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా వాటి గురించి ప్రతిస్పందన లేనందువల్ల ఆ నిధులు రాలేదు. ఇటువంటి ప్రతిష్టంభనలు ఉండవు ఇప్పుడు. కాబట్టి వేగంగా కార్యాచరణ కావడానికి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలతో అన్ని రకాల సోర్సెస్ని ఏ విధంగా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వినియోగించుకునే దానిలో ముందుకెళ్లేటటువంటి దానికి వేగంగా కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రతిష్టంభన, ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిష్టంభన అధిగమించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటటువంటి దాన్ని ఇప్పటికీ అంతర్జాతీయ నిపుణులు వచ్చారు. వాటికి సంబంధించి కూడా ఏ విధంగా రావాల్సినటువంటి నిధులు ఇవ్వటము, వీటితో పాటు వికేంద్రీకరణ అభివృద్ధి అనేటటువంటి దానిలో భాగంగా ముందుకు అడుగు వేస్తా ఉన్నాము. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో పారిశ్రామిక వాడలు ఇంతకు ముందు అప్రూవ్ అయినటువంటిది గత 5 సంవత్సరాలు అటకెట్టించారు. అయితే ఇవాళ ఒక శుభవార్త ఏంటంటే ఒక వారం క్రితమే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి దగ్గర నుంచి తుది మెరుగుతా ఉన్నాయి. ఓరకవకల్లు కర్నూలు పారిశ్రామిక వాడ, అలాగే కోపర్తి అన్నమయ్య డిస్టిక్ ఉమ్మడి కడప జిల్లాలో ఈ రెండింటికి 5,367 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చివరి దశలో అనుమతులు మొత్తం పూర్తయ్యి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే అమరావతికి 2,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్కి సంబంధించి గతంలో 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించలేదు. దాన్ని కూడా ఇవాళ పూర్తి చేసి ఆ 2,000 కోట్లతోటి ఆ రైల్వే లైన్ ని, అంటే ఒక శుభసూచకమైనటువంటి వార్త ముందుగానే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లే లోపలే ఒక వార్త అనేటటువంటిది రావటం అనేది సానుకూలమైన వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది అప్పటికే రెచ్చగొట్టేలాగా కూడా చేస్తున్నారు. మీరు శాసించే స్థాయిలో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు. సరే, సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమండి, సాధించటం అనేటటువంటిది మెలకువతో కూడింది. శాసించడం అనేది విచ్ఛిన్నకరమైనటువంటి భావజానాన్ని నాటే ప్రయత్నం, అది సాధ్యపడదు. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చివరికి ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. ఏంటి ఒక్క మాట ఇందాక చెప్పినటువంటి ఒక్క మాట అండి, ఇందాక పుల్లారావు గారు మాట్లాడుతూ కొన్ని రకాలైనటువంటి సూచనలు ఏంటంటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చినట్లయితే ఒక రాజ్యాంగ పరంగా రాని ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఇవ్వగలము, అదేవిధంగా సలహాలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే మంత్రి పదవిలో కూడా ప్రతిపక్షాన్ని తీసుకొని కొన్ని మంత్రి పదవులు ఇస్తే బాగానే ఉంటుంది. పదే ఈ రాజ్యాంగం పుస్తకాన్ని చూపించేటటువంటి రాహుల్ గాంధీ గారు కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఆయన ఏదో మేడ్ ఇన్ స్పీచ్ చాలా 6 అది నోబాల్ అయ్యింది. ఎందుకంటే మరుసటి రోజు ప్రధానమంత్రిగా సమాధానం ఇచ్చేటప్పుడు నోబాల్ అయ్యింది. అదే పార్లమెంట్ లో 75 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది మేము, 90 సార్లు సవరణ జరిగాయి. కానీ ఎప్పుడు లేదైతే మాత్రం ఒకటి వాస్తవం, అక్కడ ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే పదే మనం చూసే మోడీ గారు లేయడం, సమాధానం ఇవ్వడం, లేదా కేంద్ర మంత్రులు లేయడం అనేది దాదాపు 10 ఏళ్ళ తర్వాత మనం చూసాం. కాబట్టి అదొక డిస్కషన్ మనం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఇవాళ జరిగే భేటీ సంబంధించి కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ కి?
ప్లీజ్ దినకర్ గారు ప్లీజ్ ఆయన మంచిగా మాట్లాడతారు. రైట్ దినకర్ గారు ప్లీజ్ పుల్లారావు గారు ఎస్ ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు అనేది చాలా ముఖ్యం. అందరూ కూడా ఢిల్లీ భేటీ వైపు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు, ఏం జరగాలంటారు? మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ముందర కూర్చొని ఇది అడిగాం అది అడిగామని చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఎవరు ఇస్తారు. ఇందాక దినకర్ గారు చెప్పిన ఆ ఒక్క విషయంతో 100% అగ్రీ అవుతున్నా. కాన్ఫిడెన్షియాలిటీతో అడిగింది లేదని చెప్పుకోకుండా రాకపోతే చాలా అల్లరి అయిపోతారు, దేశం అంతా అల్లరి చేస్తారు. సో ఎస్ బి కేర్ఫుల్. అడిగాము మినిస్టర్లు ఇవన్నీ అడిగామంటే ఎగ్జిబిట్ కనుక మీ కోరికలు చేస్తే ఇవ్వకపోతే చాలా కష్టం వస్తాయి. సో 5 సంవత్సరాలు సంబంధాన్ని కేర్ఫుల్ గా కాన్ఫిడెన్షియల్ గా చేస్తే అన్ని వస్తాయి. థ్యాంక్ యూ. రైట్ ఫైనల్ గా సో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో అయితే ఖచ్చితంగా, ఎందుకంటే అటు కేంద్రంలో ఉన్నటువంటి వారు ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా అదే బాధ్యతతో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన వ్యవహరిస్తారనేది మాత్రం మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇటు ప్రతిపక్ష నేత అయితే ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకు ఇవాళ వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇంకొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు కేంద్రంతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ తర్వాత ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో కూడా మనం చూద్దాం. సో ఇది షో కూడా. సో షోలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి